ఈ విధంగా జాతస్య ధ్రువో మృత్యు, మనం పుట్టిన వాళ్ళు తప్పకుండా చావాలి. పుట్టిన వాళ్ళు మనం తప్పకుండా చావాలి. ఇప్పుడు మేము చచ్చిపోము అన్నవాళ్ళు చేయగలుగుతాండి, ఒక్కరు ఎత్తుకోలేరు. అంత పోయే వాళ్ళేనా? డేటు తెలియదు. సరే పోతారు, చచ్చిన తర్వాత పోతారు. ఏడికి పోతారో చెప్పండి. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్యే తిష్టంతి రాజసాః జఘన్యగుణ వృత్తిస్థ అధో గచ్చంతి తామసాః. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః. 14 లోకాలు ఉన్నాయి. కింద 7 లోకాలు, పైన 7 లోకాలు. మరి పుణ్యకర్మలు చేసేవాళ్ళు పైకి వెళ్తారంట, అంటే పై లోకాలు. పుణ్యకర్మలు చేసేవాళ్ళు పైకి వెళ్తారు. పుణ్యకర్మలు అంటే ఎట్లుందంటే, మానవులకు అందరికంటే ఎక్కువ పుణ్యం చేసిన వాడు చక్రవర్తి అయిపోతారంట. మానవుల అందరికంటే ఎక్కువ పుణ్యం చేసేవాడు ఏమైపోతాడు? చక్రవర్తి. అంటే మొత్తం భూమండలానికి ఇప్పుడు అంత పుణ్యం ఉన్నది తగ్గిపోయింది కాబట్టి దేశాలు ఒక్కరైపోయింది. మరి చక్రవర్తి అయిపోతాడు ఆయన. మరి ఆ చక్రవర్తికి ఎంత భోగం ఉంటుంది తెలుసా మీకేమన్నా? ఎంత భోగం ఉంటుంది ఆ చక్రవర్తికి? సాయో మనుష్యానాము రాద్ధ సమృద్ధో భవత్యన్యేషామధిపతి సర్వైర్ మానుష్యకైర్ భోగైర్ సంపన్నతమస్స మనుష్యానాం పరమ ఆనంద. మనిషికి చిట్ట చివరి ఆనందం అంట చక్రవర్తి అయిపోతే. మిగతా వాళ్ళ ఆనందాలంతా చిన్న చిన్న ఆనందాలు. ఆరోగ్యవంతుడుగా ఉండాలా, చదువుకున్నుడుగా ఉండాలా, దేశం సుభిక్షంగా ఉండాలా, శత్రురహితంగా ఉండాలా. అట్లాంటి చక్రవర్తి ఆనందం ఒక మనిషి ఆనందం అంట. ఆ మనిషి ఆనందంలో ఈ మనిషి ఆనందం ఏ మూలకు పోతుంది చెప్పిగా? ఆ చక్రవర్తి ఆనందంలో మన ఆనందం ఏ మూలకు పోతుంది? ఏ మూలకు సరిపోతుంది? ఒక మనిషి ఆనందం. ఆ మనిషి ఆనందానికంటే 100 ఆనందము పితృలోకవాసులకు ఉంటుందట. అథ ఏ శతం మనుష్యానాం ఆనందః స ఏకః పితॄణాం చితలోకానాం ఆనందః. ఎందుకంటే తల్లిదండ్రులను బతికి ఉన్నాక మాతృదేవో భవ పితృదేవో భవ. నేనేదో పశువునై పుట్టకుండా, పక్షినై పుట్టకుండా, క్రిమినై పుట్టకుండా, కీటకమై పుట్టకుండా నాకు నీ గర్భాన్ని ఇచ్చినవు. నీ గర్భంతో మానవుడై పుట్టి రామ అనగలుగుతున్నా, కృష్ణ అనగలుగుతున్నా, శివ అనగలుగుతున్నా, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వాంగీరసము, ఇతిహాసము, పురాణము, విద్య, ఉపనిషత్తు, శ్లోకాలు, సూత్రాలు, అనువ్యాఖ్యానాలు, వ్యాఖ్యానాలు, ఇష్టం, భూతం, ఆశితం, పాయితం, ఇదంచలోక పరంచలోక, ఎన్ని మనకు ప్రసాదించిన మానవుడు ఆయన వాళ్ళు మనకు కానీ ఎంత అధికారం ఇచ్చిందో చెప్పండి. అంత అధికారం. ఆ అధికారం ఇవ్వకపోతే ఆ విజయలక్ష్మి రోజు ఏం చేసేదా? బతికున్నాక తల్లిదండ్రులను మంచిగా వాళ్ళని చూసుకొని, నా కొడుకు మంచివాడు, నా బిడ్డ మంచిది అని వాళ్ళ ఆశీర్వాదం చేసి చచ్చిపోతే వాడు ఎక్కడికి పోతాడు? పితృలోకానికి పోతాడు. ఎత్రాయమాత్మ అబల్యం నేత్య సమూహమివ నేత్య అథ ఎనమేతే ప్రాణాని సమాయంతి స ఏతాస్తేజో మాత్రాః అభిసంపద్యమానః ఉదయమేవ భావక్రామతి స యత్రైష చాక్షుష పురుష పర్యావర్తతే అత అరూపజ్ఞో భవతి. ఏకీభవతి న పశ్యతి ఇత్యాహుర్, ఏకీభవతి న జిఘ్రతి ఇత్యాహుర్, ఏకీభవతి న రసయతి ఇత్యాహుర్, ఏకీభవతి न वदति इत्याहुर, एकीभवति न श्रुणोति इत्याहुर, एकीभवति न मनति इत्याहुर, एकीभवति न स्पृशति इत्याहुर, एकीभवति न विजानाति इत्याहुर. तस्य हैतस्य हृदयस्य अग्रे प्रद्योतते तेन प्रद्योतेन एष आत्मा निष्क्रामते चक्षुष्तो वा मूर्धनो वा अन्येभ्यो वा शरीरदेशेभ्यः तमुत्क्रामन्तं प्राणमनोत्क्रामति प्राणमनोत्क्रामन्तं सर्वे प्राणानोत्क्रामन्त सविज्ञानो भवति सविज्ञानमेव अन्नावक्रामति तं विद्याकर्मणे समभ्यारभेते पूर्वप्रज्ञा च. వేదం చెప్పిన మాట. చచ్చిపోయేప్పుడు ఈ శరీరాన్ని వదిలిన తర్వాత తను చేసుకున్నటువంటి విద్యా కర్మని పూర్వ ప్రజ్ఞ ఈ 3 తీసుకొని వెళ్ళిపోతాడు ఈ మహానుభావుడు అనమాట. వీడి చేసుకున్న పుణ్యం, వీడి చేసుకున్న పాపమే వీడు తీసుకొని వెళ్ళిపోతాడు అని చెప్పిండు అనమాట. ఈ విధంగా మనము బతుకున్నాక తల్లిదండ్రులను మంచిగా సేవ చేసిన వాళ్ళు పితృలోకానికి పోతారట. ఆ పితృలోకంలో ఈ 100 మంది చక్రవర్తులకు ఉండే ఆనందం ఉంటుంది అంటాడు. అంటే 100 మంది చక్రవర్తులకు ఉండే ప్రాపర్టీ ఉంటుంది, వాళ్ళకి అంత
ప్రాపర్టీ, ఎన్ని విమానాలు, ఎంతమంది సేవ చేసేవాళ్ళు, ఏమేమో అంత ప్రాపర్టీ ఉంటుందంట. ఎందుకంటే ధర్మం యహ ధర్మే తిష్టం ధర్మాదంతరో యం ధర్మో నవేద యస్య ధర్మశరీరమేహ ధర్మాత్ అంతరో యమైతి ఏషతాత్మ అంతర్యామి మృతః. ధర్మం అనేది ఉంటుంది. ఆ ధర్మం అనేది వదిలిపెట్టేది అనమాట. వీడు చేసిన ధర్మం, తల్లిదండ్రులు చేసిన ధర్మం పితృలోకంలో 100 అంతలై కూర్చుంటాడు. ఎంత? 100 అంతలు. చక్రవర్తి కంటే 100 అంతలు. అథో ఏ శతం పితృనాం జితలోకానాం ఆనందః స ఏకః గంధర్వలోక ఆనందః. ఇంకా ఎక్కువ పుణ్యం చేసిన వాడు గంధర్వ లోకంలో పుడతాడు. పైలోకాలు ఉన్నాయా అంటే నేను చెప్తున్న ఉదాహరణ, నేను చెప్పిన మాట కాదు పైలోకాల మాట. పైలోకాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే వేరే చెప్తుంది కాబట్టి. ఈ 100 మంది పితృదేవతలకు ఉండే ఆనందం ఒక గంధర్వ లోకంలో ఉంటుందంట. గంధర్వ లోకం అంటే 100 మంది, ఇక 100 మంది పితృదేవులకు ఉండే భోగము, ప్రాపర్టీ ఒక గంధర్వ లోకంలో ఉంటుందంట. అంత ప్రాపర్టీ, అంత ఆనందం అనమాట. అదో ఏ శతం గంధర్వ లోకానాం ఆనందః స ఏకః కర్మదేవానాం ఆనందః. ఇంకా చూడండి, 100 మంది గంధర్వులకు ఉండే ప్రాపర్టీ, 100 మంది గంధర్వులకు ఉండే ఆనందము ఒక దేవలోకంలో ఉంటుందంట. ఏ కర్మణా దేవత్వం అభిసంపత్తి. ఏ కర్మణ, ఎవరైతే కర్మ చేసి దేవుడై పుట్టిందో, ఏమి కర్మ చేసి, కర్మ దేని అంటారు చెప్పండి? దేన్ని కర్మ అంటారు మీరు? వ్యవసాయం చేసేది కర్మ, ఉద్యోగం చేసేది కర్మన, వ్యాపారం చేసేది కర్మ, రాజకీయం చేసేది కర్మన అంటే శాస్త్రం ఇది ఏది కర్మ కాదు, జీవన వృత్తి. జీవన వృత్తి. కర్మలు ఉండేవి 3: యజ్ఞం, దానం, తపశ్చైవ పావనాని మనీషిణ. యజ్ఞము, దానము, తమస్సు. తమేతం వేదాను వచనేన బ్రాహ్మణాః వివిధిషంతి యజ్ఞేన దానేన తపసా నాశకేన. కర్మని దేనంటారంటే యజ్ఞము, దానము, తపస్సు. ఈ 3టినే కర్మ అంటారు. ఇది కూడా మన ఇష్టం ఉన్నట్టు యజ్ఞం చేయకూడదు, మన ఇష్టం ఉన్నట్టు దానం చేయకూడదు, మన ఇష్టం ఉన్నట్టు తపస్సు తోచినట్టు చేయకూడదు. తమేతం వేదాను వచనేన. వేదం ఎట్లా చెప్పిండో అట్లా యజ్ఞం చేయి, అట్లా దానం చేయి, అట్లా తపస్సు చేయి. వేదానికి నోరు లేదు కాబట్టి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. ఆ వేదాన్ని చదివిన మహానుభావులు ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి, స్వామి నేను యజ్ఞం చేయాలనుకున్నా, నేను దానం చేయాలనుకున్నా, నేను తపస్సు చేయాలనుకున్నా, ఎట్లా చేయాలన్నా? దేవప్రీతి కోసం యజ్ఞం చేయాలి, భూత ప్రీతి కోసం దానం చేయాలి, ఆత్మశుద్ధి కోసం తపస్సు చేయాలి. ఇవి మూడు వేరే వేరే పనులు అన్నమాట. ఈ 3 ఎవరైతే వేదం చెప్పిన మార్గంగా మనం బతికుండంగా యజ్ఞం చేసి, దానం చేసి, తపస్సు చేసి, సమగ్రంగా తపస్సు చేసి చనిపోతే ఆ దేవుడు అయిపోతాడు. ఏమవుతుంది? ఏ కర్మణ దేవత్వం అభిసంపద్యంతే. ఏ కర్మ యజ్ఞ తపస్సులు చేసి దేవతలైపోతే వాళ్ళకు 100 మంది గంధర్వులకు ఉండే ప్రాపర్టీ వాళ్ళకు ఉంటుంది. అంత ఆనందం ఉంటుంది అనమాట. ఓ అడిమా గరిమా చైవ మహిమా లఘిమా తత ప్రాప్తి ప్రాకామ్య మీషత్వం వశిత్వం అష్టసిద్ధే. అష్టసిద్ధులు ఉంటాయి వాళ్ళకి. ఏదంట నేను మరి మీరు మీ ఇంటికి రావాలంటే కొంతమంది క్యాబ్లలో వచ్చిండ్రు, కొంతమంది సొంత కార్లలో వచ్చిండ్రు, కొంతమంది మోటార్ సైకిళ్ళలో వచ్చిండ్రు, కొంతమంది బస్సులలో వచ్చిండ్రు, కొంతమంది నడిచి కూడా వచ్చిండ్రు అనమాట. కానీ దేవతల కానీ లేదు. ఇట్లా అనుకున్నా ఆడికి వచ్చేసి ఉంటారు అనమాట. వాళ్ళకి ఏ వాహనం, రైలు అక్కర్లేదు, బస్సు అక్కర్లేదు, విమానం అక్కర్లేదు, పెట్రోల్ అక్కర్లేదు, డీజిల్ అక్కర్లేదు, నెంబర్ ప్లేట్ అక్కర్లేదు. వాళ్ళకి అట్లా అనుకున్నారా ఇట్లా వచ్చేసింది అనమాట. వాళ్ళు అంత ఉంటుంది అనమాట. అది 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 దాని పేరు అంటారు అనమాట. అది ఆనందం అనమాట. అతో ఏ శతం కర్మదేవానాం ఆనందః స ఏకః ఆజానలోకానాం ఆనందః యశ్చా శ్రోత్రియో అపరిజనో అకామాత. మరి 100 మంది కర్మదేవతలకు ఉండే ఆనందము ఒక ఆజాన లోకం, ఒక లోకం ఉందండి. ఇంకోటి ఏ లోకము? ఆజాన లోకము అనండి. ఆజాన లోకము. ఇవన్నీ ఎవరు చెప్తున్నారమ్మా మీకు? పుస్తకాలలో ఉంటాయి ఇవన్నీ. ఆజాన లోకము. ఈ ఆజాన లోకానికి పోతారంట. ఈ 100 మంది దేవతలకు ఉండే ఆనందం ఆజాన లోకంలో ఒక్కరికి ఉంటుందంట. ఇక అది ఎంత ప్రాపర్టీ ఉంటుందో మనం ఒక చక్రవర్తిదే ఊహించుకోలేము. ఇక ఆజానతను మనం ఊహించుకుంటామా? ఆ ఆనందం మళ్ళీ శ్రోత్రియో అభిరుజనో అకామహత.
ఎవరైతే వేదాన్ని చక్కగా అధ్యయనం చేసి పవిత్రంగా ఉన్నాడో మరి అభిరుచునో ఎవడైతే మరి అభిరుచును అంటే ఏంటంటే సంకల్పం చెప్పి యజ్ఞాలు చేయడం సంకల్పం అంటే శంచమే మయశ్చమే ప్రియంచమే కామశ్చమే కామశ్చమే సౌభరశ్చమే భద్రంచమే శ్రేయశ్చమే మే 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 అని ఇప్పుడు మీకు సంకల్పం చెప్పిండా ఎవరి పైన చెప్పిండా ఏమని చెప్పాడు ధన కనక వస్తు వాహన ఈశ్వరి అని చెప్పిడా చెప్పండి చెప్పలేదా ఏమయ్యా వృజనమంటారు అంటే సంకల్పం చెప్పి కోరికలతో యజ్ఞం చేస్తారు కదా అది వృజనుడు అంటారు. ఏ కోరిక లేకుండా యజ్ఞం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు అభివృజులు అకామహత ఏ కోరికలు ఉండవు ఏ కోరికలు ఉండవు వేదం చదవాలా సంకల్పం లేకుండా యజ్ఞం చేయాలా తర్వాత ఎట్లాంటి కోరికలు ఉండదు. కోరికలు ఎన్ని చెప్పండి ఏం మాట్లాడతలేదు ఎవరు కోరికలే లేనట్టున్నాయి పాపం కోరికలు మూడే మూడు ఒకటి పుత్రేశ్వర ఒకటి విత్తేశ్వర ఒకటి లోకేశ్వర పుత్రేశ్వర అంటే పెళ్లి చేసుకొని సంసారంలో కాళ్ళ గడపాలనేది పుత్రేశ్వర మరి విత్తేశ్వర మరి సంసారంలో నడవాలంటే పైసలు ఉంటుందా విత్తేశ్వర మరి కోరిక పైసలు సంపాదించాలంటే ఇంట్లో కూర్చొస్తాయి ఇంట్లో కూర్చుంటూ వస్తాయా లోకేషణ ఎవరి లోకం వాళ్ళకి సంపాదించుకోవాలా ఈ మూడు నాకు వద్దు అనుకోవాలి ఈ మూడు నాకు వద్దు నాకు పెళ్లి వద్దు నాకు పైసలు వద్దు నాకు ప్రపంచం వద్దు ఇట్లా అనుకున్న వాళ్ళ మూడు కేటగిరీలు ఉంటాయి మూడు కేటగిరీలు కొంచెం కొంచెం వదిలి అంటే మధ్యలో వదిలినోడు చివరిలో వదిలినోడు మొదట్లో వదిలినోడు ముగ్గురు ఉంటారు కదా బ్రహ్మచారిగా ఉండి వదిలిపెట్టిన వాళ్ళు కొంతమంది ఉంటారు పెళ్లి చేసుకొని వదిలిపెట్టిన వాళ్ళు కొంతమంది ఉంటారు సన్యాసం తీసుకుని వదిలిపెట్టిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉంటారు అనమాట. చాలా ఇట్లా అట్లా తేడాలు ఉన్నాయి. అందుకనే ఇక్కడ ఇట్లాంటి వాళ్ళకు కూడా ఆ ఆచార లోకంలో స్థానం ఉందంట. అతోయే శతం ఆచార లోకానాం ఆనందా స ఏకః ప్రజాపతి లోక ఆనంద. ఆచార లోకం పైన ప్రజాపతి లోకం ఉంటుంది. దక్ష ప్రజాపతి పేరున రాగదు అదొక ప్రజాపతి ఇంకా ఎక్కువ పుణ్యం చేసిన వాళ్ళకు అక్కడ ఉంటాడు ప్రజాపతి లోకంలో ఉంటారు అనమాట. ఆ ప్రజాపతి లోకంలో ఈ ఆచార లోకంలో ఉన్న వాళ్ళకంటే 100 అంతలు ఎక్కువ ప్రాపర్టీ ఉంటుంది 100 అంతలు. మరి అక్కడ కూడా శ్రోత్రియో అభిరుజనో అకామాత ఈ ముగ్గురికి అక్కడ కూడా స్థానం ఉంది కొంచెం ఎక్కువ వైరాగ్యం ఉన్న వాళ్ళకి అనమాట. అతోయే శతం ప్రజాపతి లోకానాం ఆనందా స ఏకః బ్రహ్మలోక ఆనంద. ఇక దానిపైన బ్రహ్మలోకం ఉందంట. 100 మంది ప్రజాపతులకు ఉండే ప్రాపర్టీ ఆనందము అధికారం అక్కడ ఉంటుందంట. ఇక్కడ బ్రహ్మలోకం. శ్రోత్రియో అభిరుజనో అకామహత ఎవరైతే శ్రోత్రియులు అభిరుజులు అకామతులు వాళ్ళకు కూడా అక్కడ ఉన్నారంటే తీవ్రమైనటువంటి వైరాగ్యం ఉన్న వాళ్ళకి అక్కడ ఉన్నారన్నమాట. సన్యాసులు కూడా అక్కడ స్థానం ఉంటుంది. సన్యాసం శబ్దం చెప్పలే కానీ సన్యాసులే వాళ్ళు అక్కడ ఉంటారన్నమాట. అత ఏషేవ పరమానంద ఏష బ్రహ్మలోక సమ్రాట్ ఇది ఉవాచ. అయ్యా ఇదే బ్రహ్మలోకము ఇదే పరమానందం ఇదే పరమానందం. ఇక ఈ తర్వాత ఆనందం అనేది లేదు. ఓదానికంటే ఎక్కువ ఆనందం ఓదానికంటే ఎక్కువ ఆనందం ఉంటుంది కదా. మనుషులలో చక్రవర్తికి ఎక్కువ ఆనందము చక్రవర్తి కంటే పితృలోకంలో ఎక్కువ ఆనందము పితృలోకంలో అంటే గంధర్వ లోకంలో ఎక్కువ ఆనందం గంధర్వ లోకంలో అంటే కర్మలోకంలో కర్మదేవతల ఎక్కువ ఆనందం ఆ తర్వాత ఆచార లోకంలో ఎక్కువ ఆనందం ఆ తర్వాత ప్రజాపతి లోకంలో ఎక్కువ ఆనందం ఆ తర్వాత బ్రహ్మలోకంలో ఎక్కువ ఆనందం. బ్రహ్మలోకం పైన ఆనందం లేదుగా ఆనందం అయిపోయింది కదా. ఆ బ్రహ్మ భువలోక పునరావర్తినోర్జున క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. మళ్ళీ అక్కడ నుండి ఠపా 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 ఎడరాత్రి వీళ్ళందరూ మళ్ళీ మనమే వాళ్ళందరం ఈయన మనమే. దేవలోకం నుండి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆచార లోకం నుండి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు గంధర్వ లోకం నుండి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు పితృలోకం నుండి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు బ్రహ్మలోకం నుండి వచ్చిన వాళ్ళు కూడా ఈ సభలో కొంతమంది ఉంటే ఉండొచ్చు అన్నమాట. అత ఏష ఏవ పరమానంద ఏష బ్రహ్మలోక సమ్రాట్ ఉవాచ సోహం భగవతే
సహస్రం దదామి అదూర్ధ్వం విమోక్షాయ ఇవ బ్రూహీతి. మరి స్వామి బ్రహ్మలోకంలో పుట్టినాగానే మళ్ళా పుణ్యం క్షీణించిన తర్వాత మళ్ళా భూలోకానికి రావాలి కదా. ఈ భూలోకం నుండి బ్రహ్మలోకం, బ్రహ్మలోకం నుండి భూలోకము, భూలోకం నుండి బ్రహ్మలోకము. దీన్ని ఏమంటారంటే సంసార చక్రము అంటారు. ఏమంటారు? సంసార చక్రం. ఈ సంసార చక్రంలో పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. ఏ సంసారే బహుదుష్కాలే కృపయా పాలే పారిపురాలే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ. మూఢమతే ఓ మూఢుడా. ఈ సంసారాన్ని మూఢమతి అంటే కోరుకోవడానికి కాదు, మూఢమతి అంటే తెలియక కూడా. కొంచెం ఆలోచన చేసుకో, కొంచెం ఆలోచన చేసుకో. దీనికి ఎక్కడ అవతులు లేవు. ఇది పరమానందము, బ్రహ్మానందము. అయితే ఈ బ్రహ్మానందం ఉంది కదా, ఈ లోకాలు అనేవి ఉంటాయి కదా. లోకాలు అనుకుంటే పై లోకాలు ఉన్నాయి, కింద లోకాలు ఉన్నాయి. మరి సచ్చిన తర్వాత మీరు ఏ లోకానికి పోవాలనుకుంటున్నారు? అది నేను అడిగింది. ఆడి నుండి వచ్చింది ఇది. మనం ఇక్కడికి రావాలనుకున్న అడ్రస్ తీసుకొని వచ్చింది కదా. మరి చచ్చిపోయినప్పుడు ఒక అడ్రస్ తీసుకొని పోవాలి కదా. మీరు పశువులు లేక, పక్షులు లేక, క్రిములు లేక, కీటకాలు లేక ఎక్కడ పోతాయో వాడికి తెలియదు. మనం ఎక్కడ పోతావో మనకు తెలియకపోతే వాడికి మనకి ఏం తేడుందయా? నువ్వు మానవ జన్మ ఎత్తినవో నువ్వు ముందు పేపర్ మీద రాసి పెట్టుకో. చచ్చిపోయిన తర్వాత నేను చక్రవర్తిని పుట్టాలా, చచ్చిపోయిన తర్వాత నేను పితృలోకం పోవాలా, గంధర్వ లోకం పోవాలా, దేవలోకం పోవాలా, బ్రహ్మలోకం పోవాలా అని అనుకొని దానికి తగ్గట్టుగా పని చేయాలన్నమాట. ముందు చెప్పండి కొట్టండి. అది ముందు మనం పేపర్ మీద రాసుకొని దాని తగ్గట్టు ఇప్పటి నుండే ప్లాన్ వేసుకోవాలన్నమాట. ఇప్పటి నుండే ప్లాన్ వేసుకోవాలి. అర్థమైందా? అందుకనే మనం పశువుల జన్మ కాదు, మనం మానవ జన్మ. చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి పోవాలా, చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి పోవాలా, ఈ విషయాన్ని అడుగుతారనమాట. జనకో వైదేహ కూర్చాదువావ సర్వన్నువాచ నమస్తేస్తు భగవన్ యాజ్ఞవల్క్య అనువాషాదీతి సహోవాచ యథా వై సమ్రాట్ మహాంతమధ్వానమేశ్చం రథం వా నాగం వా సమాదధీత ఏమేవ వృందారక ఆడ్యస్స అధీత వేదః ఉద్గోపనిషత్క ఇదో విముచ్యమానః క్వాగమిష్యసీతి నాహం భగవాన్ వేద యత్ర గమిష్యామి అథవైదేహం తద్వదిష్యామి యత్ర గమిష్యసీతి బ్రవీతు భగవాన్ ఇది. ఒకసారి యాజ్ఞవల్క్యుడి దగ్గరికి జనకుడు పోయి కాళ్ళ దగ్గర కూర్చొని స్వామి నమస్కారము, నాకు ఉపదేశం చేయండి అని అడిగాడు. ఏమడిగాడు? చక్రవర్తి అమ్మ, ఆయనకి ఏం తక్కువ ఉన్నది, అందుకనే అనుమాషాదీని నాకు ఉపదేశం చేయండి అన్నాడు. ఆయన ఏమన్నాడు? మరే యథావై మహాంతం అధ్వానమేషం రథం వా నామం వా సమాదధీత. ఏ విధంగానైతే ఒకరు దీర్ఘకాలం యాత్ర చేయాలనుకున్నారు, దీర్ఘయాత్ర అంటే నేను సింపుల్గా చెప్తా. ఒక ఆయన కొత్తిల్లు కట్టుకుంటూ 5 ఇళ్ళు ఖాళీ చేయాలి. అర్థమవుతుందా? ఇది 5 ఇళ్ళు ఖాళీ చేయాలి. మరి 5 ఇళ్ళు ఖాళీ చేయాలంటే ఇల్లు అట్లే వదిలిపెట్టిపోతారా? ఇంట్లో సామాన్లు సరుకులు సర్దుకుంటారా? సర్దుకుంటారా? సర్దుకున్నప్పుడు ఆ కాలంలో ఎద్దుల బండ్లు ఉండేవి కదా. ఎద్దుల బండ్ల కథ చెప్తున్నారన్నమాట. ఈ సామాన్లు అన్ని దాంట్లో నింపుకొని అన్ని ఏమేం కావాలో అన్ని సామాన్లు నింపుకొని బయలుదేరుతాం కదా. ఆ విధంగానే ఈ జన్మను వదిలి ఇంకొక జన్మ పోవాలనుకున్నప్పుడు, ఈ జన్మ నుండి ఇంకొక జన్మ పోవాలన్నప్పుడు ఏమన్నా మరి సరుకులు సామాన్లు ఉండొద్దా? ఏం తిట్టవాడిపోయి ఈడ అంటే విశ్వనాథ క్షేత్రంలో అన్నదానం చేస్తుంది కాబట్టి ఏమి తీసుకొని రాలేదు. ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు బాక్సులు కట్టుకుంటారా, కట్టుకోరా? మరి రాబోయే జన్మ పోయినప్పుడు రాబోయే జన్మలో ఏం తింటావా? మరి ఇక్కడ నుండి బయలుదేరి మరి ఆయన చెప్తున్నారన్నమాట. యథావై సమ్రాట్ మహాంతం అధ్వానమేషం రథం వా నాగం వా సమాదధీత ఏమేవ వృందారక ఆడ్య. వృందారక అంటే పూజ్య, ఆడ్య అంటే ధనాఢ్య. నువ్వు ఇక్కడ పూజ్యుడవైన అంటే ఆయన చాలా మంది 7 మంది గురువులు ఉన్నారు. జనక మహర్షికి ఎంతమంది గురువులు ఉన్నారు? 7 గురువులు ఉన్నారు. ఒక ఆయన వాగ్బ్రహ్మను ఉపదేశం చేసిండు, ఒక ఆయన చక్షుర్ బ్రహ్మను ఉపదేశం చేసిండు, ఒక ఆయన శ్రోత్ర బ్రహ్మను ఉపదేశం చేసిండు, ఒక ఆయన మనోబ్రహ్మను ఉపదేశం చేసిండు, ఒక ఆయన హృదయ బ్రహ్మను ఉపదేశం చేసిండు, ఇంకొక ఆయన ప్రాణ బ్రహ్మను ఉపదేశం చేసిండు. ఈ 6 గురువులు పోను యాజ్ఞవల్క్యుడు అసలు బ్రహ్మను ఉపదేశం చేసిండు. ఆయన ఎంత బయలుదేరు?
7 నాకంటే ముందు నీకు 6 మంది గురువులు ఉన్నారయ్యా. 6 మంది గురువుల దగ్గర ఉపదేశం తీసుకొని నువ్వు 6 మంది బ్రహ్మలను ఉపాసన చేసి ప్రపంచంలో నువ్వు పూజ్యుడమైనవు, చక్రవర్తివుగా ఉండి ధనార్జునమైనవు. మరి ఉత్కోపనిషత్ ఉపనిషత్తులన్నీ గురువుల దగ్గర విన్నానంట. ఉపనిషత్తులన్నీ గురువుల దగ్గర విన్నారు. మీరు టీవీల దగ్గర ఉండి వింటారు తెలుసా? టీవీలు సెల్ ఫోన్లలో ఏమింటారు? రీళ్ల పైన రీళ్లు, వీడియోల పైన వీడియోలు, ఆడియోల పైన ఆడియోలు. నారాయణ ఆశ్రమానికి వస్తే కూడా నాతో మాట్లాడుకుంటున్నా ఈ పక్క దిక్కుతున్నారు వాళ్ళు. నా పక్క మాట్లాడుతున్నారు, ఈ పక్క రీళ్ళు. ఒక కన్ను నన్ను చూస్తున్నది, ఒక కన్ను రీళ్ళు చూస్తున్నది. అబ్బాయి ఎంత మరి ఆయన ఉత్కోపనిషత్ అంటే ఉపనిషత్తు అంటే మరి ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించే ఉపనిషత్తులన్నీ వినడాలి. ఎవరు? ఉపనిషత్తు అనండి. ఉపనిషత్తు ఉపనిషత్తు ఎవరే తిరుగుతలేరు. ఉపనిషత్తు అంటే ఏంటో చెప్పండి. ఎంతమంది ఇళ్ళ ఉన్నాయి ఉపనిషత్తులు? చేతులు ఎత్తండి. 1 2 3 4 5 6 7 8 అంటేనే అబ్బా, వీళ్ళు మాత్రం వచ్చే జన్మలో మానవులై ఉంటే ఛాన్సే లేదు. పైకి వెళ్ళాల్సిందేగా. చక్కగా డైరెక్ట్ విమానం, దేవ విమానంలో ఎక్కిపోతారు వీళ్ళన్నమాట. ఆ దేవయానం ఉంటుంది. ఏమంటారు? దేవయానం. 2 యానాలు ఉంటాయి మనకు, పితృయానం, దేవయానం. వీళ్ళంతా దేవయానం పోయేవాడు. వీళ్ళంతా దేవ విమానం ఎక్కిపోతారు. అర్థమైందా? ఇక మరి ఉపనిషత్తు అంటే మనకు తెలియకపోయి, మానవ జన్మెత్తి ఉపనిషత్తులు చదవకపోయి. ఉపనిషత్తులు ఎన్నో ఉన్నాయి. ఎన్ని ఉపనిషత్తులు ఉన్నా అవి అట్లా ఉండని. మనం ముఖ్యంగా దశోపనిషత్తులు ముఖ్యం. ఈశకేర కఠ ప్రశ్న, ముండ మాండుక్య తైత్రి, ఐత్రేయంచ ఛాందోగ్యం, బృహదారణ్యకం తథా. మొత్తం దశోపనిషత్తులు. దశోపనిషత్తులో ఒక్క ఉపనిషత్తు అని మన ఇంట్లో ఉండాలి. అన్నింటికంటే చిన్న ఉపనిషత్తు మాండుక్య ఉపనిషత్తు. ఏ ఉపనిషత్తు? మాండుక్యోపనిషత్తు అనండి. మాండుక్యోపనిషత్తు. మాండుక్య ఉపనిషత్తు. మాండుక్య ఉపనిషత్తు అన్నిటికంటే చిన్నది. దాంట్లో చాలా తక్కువ 12 మంత్రాలు ఉంటాయి. అన్నిటికంటే పెద్దది బృహదారణ్యక ఉపనిషత్తు. ఇప్పుడు నేను చెప్తున్నాను, బొర్రకుంటా చెప్తున్నాను. అదే ఆయన అయ్యా నువ్వు ఉపనిషత్తులు ఎన్నో. ఉపనిషత్తు కాదు, ఉత్కోపనిషత్తు. ఇతో విముచ్యమాన. నువ్వు ఇన్ని ఉపాసనలు చేసి ఇంత ధనవంతులు పోయి ఇంత ఆత్మజ్ఞానం సంపాదించిన రోజు కూడా సంపాదించినప్పుడు నువ్వు చచ్చిపోతావు కదా ఒకరోజు. చచ్చిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి పోవాలనుకుంటున్నావు అని క్వశ్చన్ వేసి, మీరు కూడా ఎంతో కొంత ఉపాసన చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఎంతో కొంత డబ్బు ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఎంతో కొంత జ్ఞానం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. మిమ్మల్ని నేను అడుగుతున్నా, చచ్చిపోయిన తర్వాత మీరు ఏడిపోవాలనుకున్నారు చెప్పండి. తెలియదు. అదే మాట అన్నాడు. ఇతో గవిష్యజీతి అథవై నాహం భగవాన్ వేదాయంత్ర గవిష్యామి. స్వామి నేను ఎక్కడ పోతారో నాకు తెలియదు స్వామి అని అన్నాడు. అథవై దేహం తద్వదిష్యామి ఎత్ర గవిష్యసి. నువ్వు ఎక్కడికి పోతావో నాకు తెలుసాయ బాబు. నీ కథ జాతకం మొత్తం తెలుసు. నువ్వు ఎక్కడ పోతావో నేను చెప్తాను. ఎవరు? యాజ్ఞవల్కుడు. బ్రవీతు భగవానిది. స్వామి నేనెంత అదృష్టపడుతుంది, ఇప్పటిదాకా ఇట్లా అడిగిన వాళ్ళు లేరు, నువ్వు అడిగినవు. నేను ఎక్కడికి పోతానో నా అడ్రస్ చెప్తాను. చాలా సంతోషం. అట్లా మీ గురువు దగ్గరికి పోయి మీ అడ్రస్ తీసుకోండి. మీ గురువు దగ్గరికి పోయి చచ్చిన తర్వాత ఏడిపోతారో ఆ అడ్రస్ తెలుసుకోవాలి గ్యారంటీగా. లేకపోతే మనం పశుజన్మ, మనం పుట్టేది రాదని చెప్పి ఇంత అధికారం ఉండదు మనకు. ఇంత అధికారం ఉంది తెలుసుకొని ఆచరించి బయలుదేరే, మనం అన్ని చేసుకొని బయలుదేరే శక్తి సామర్థ్యం కలిగిన మానవ జన్మ మనకు ఉంది కదా. మనం కూడా ఒక గురువు సన్నిధానానికి పోయి ఉపదేశం చేయమని అడగాల. చచ్చిపోయిన తర్వాత గురువు ఎక్కడికి పోతామని అడిగితే నాకు తెలియదని చెప్పాలా. గురువు మీకు ఉపదేశం చేయాలా. ఆ ఉపదేశాన్ని పట్టుకొని మీరు బయలుదేరాలా అని చెప్పిండు అన్నమాట. అందుకనే మరి
మరి ఈ ప్రపంచంలో ఉన్న ఆనందం అంతా కూడా ఆత్మానందంలో ఒక ముక్క ఏదో చెప్తున్నాం అన్నమాట. అత్ర మాత అత్త పిత పిత భవతి మాత అమాత లోక అలోక దేవా దేవ వేద వేద త్రస్తేనో అస్తేనో భూతి భ్రూణ భ్రూణ చాండాలో అచాండాల పౌకసు అపౌరుష శ్రవణం అశ్రవణ స్థావసు అతావస అనువాగతం పుణ్యేన అనన్వాగతం పాపేన తీర్మోహితదా సర్వాన్ శోకాన్ హృదయస్య భవతి. ఆ తర్వాత చెప్తారనమాట. ఈ విధంగా మనము పూర్ణ అక్కడ ఆనందం సుషుప్తిలో ఎట్లా ఆనందం ఉందంటే జాగ్రత్తల సమస్యలు ఉంటాయి. మనం మెలుకున్నాం సమస్యలు ఏదో శరీరం స్వప్నంలో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. సుషుప్తికి పోయిన తర్వాత ఏ సమస్య ఉండదు అనమాట. ఇక్కడ అందరు మనకున్న సమస్యలు సంపూర్ణంగా తీర్లోహితదా సర్వాలు శోకాలు, ఎన్ని రకాల దుఃఖాలు ఉన్నాయి అన్ని దుఃఖాలు. అప్పుడు ఏమైంది? మనకు మోక్షం కలిగింది. ఏమైంది అప్పుడు? దేనితో మోక్షం? ఈ శరీరంతో మనస్సుతో మోక్షం కలిగింది. ఈ శరీరం ఉంటేనే బాధలు, మనస్సు ఉంటేనే బాధ. అవి రెండు పోయినాయి. మనం మాత్రమే ఉన్నాం. ఎవరున్నప్పుడు మన శరీరం ఉన్నదో లేదో పక్కలో చూస్తారు, మనకు తెలియదు కదా. ఏ తెలియదు, మనం మాత్రమే ఉన్నాం అన్నమాట. ఆ మనం ఉన్నది కదా, ఆ మనం ఉన్నది కదా, అది మన ఆత్మస్వరూపము అన్నమాట. మన ఆత్మస్వరూపం. ఆ ఆత్మస్వరూపంలో ఒక ఆనందం ఉంటుంది. ఆ ఆనందంలో ఒక ముద్ర మాత్ర ఉపజీవంతి, మాత్ర ఉపజీవంతి. ఎత్ర ద్వైతమేవ భవతి తదితర ఇతరం పశ్యతి తదితర ఇతరం జిగ్రతి తదితర ఇతరం రసయతి తదితర ఇతరం మనుతే తదితర ఇతరం విచారాతి. ఎత్ర తు అస్య సర్వమాత్మైవ భూత్ తత్కేనకం పశ్యేత్ తత్కేనకం జిఘ్రే తత్కేనకం రసయేత్ తత్కేనకం వదేత్ తత్కేనకం శృణుయాత్ తత్కేనకం మన్వితాత్ తత్కేనకం స్పృశేత్ తత్కేనకం విజానీయాత్. ఏనేదకం సర్వం విజానాతి తం కేన విజానీయాత్ విజ్ఞాతారమరే కేన విజానీయాత్ ఇది. సుషుప్తిలో ఒక మాత్ర, మనం సుషుప్తిలో అనుభవించే ఒక ఆనందం ఉందాం కదా. ఈ ఆనందమే ఈ మానవ లోకం నుండి ఆ బ్రహ్మలోకం వరకు ఆనందం అంతా సుషుప్తిలో ఒక ముక్క అంటారు. ఒక ముక్క అంటే మన స్వరూపం ఉంటుంది కదా, మన స్వరూపం. మన పేరేం పేరు చెప్పండి? నా పేరేం పేరు చెప్పండి? ఏం మాట్లాడతలేరు. నా పేరేం పేరు? గట్టిగానండి. పచ్చి అబద్ధం. నా పేరు బ్రహ్మ. నా పేరు బ్రహ్మ. ఈ ఇదేమో పరిశుద్ధానందని శరీరానికి మా అమ్మాయిని పుట్టినాక దీన్ని శరీరం పుట్టినాక దానికి పేరు పెట్టిండు. ఇది శరీరం. ఈ శరీరంలో ఉన్నంతసేపు శరీరానందం అంటారు, మనసులో ఉన్నంతసేపు మానసిక ఆనందం అంటారు. ఇవి రెండు వదిలిపెట్టి నా స్వరూపంలో నేను ఉన్నప్పుడు ఏమానందం అంటారు? దాన్ని బ్రహ్మానందం అంటారు. ఈ బ్రహ్మానందంలో ఈ 14 లోకాల ఆనందం కలిసి ఒక ముక్క అంట, ఒక చిన్న ముక్క. ఒక సముద్రంలో నీళ్ళ చుక్క అంటారు, నీళ్ళ చుక్క. అంత పెద్ద ఆనంద స్వరూపం మనది. అంత పెద్ద ఆనంద స్వరూపం బ్రహ్మదేవుడి ఆనందం కూడా మన ఆనందంలో ఒక ముక్క మాత్ర ఉపజీవంతి. మాత్ర అంటే చిన్న మాత్ర, చిన్న కూలి గంట మాత్ర. అంత ఆనంద స్వరూపం. కానీ అంత ఆనంద స్వరూపం అయ్యింది కూడా మనం ఏమైనామో, నేను ఆనందమని ఎవరైనా చెప్తున్నాను, నీ ఇబ్బందులే నీ కష్టాలు దానికి కారణం కనుక్కోవాలి. అజ్ఞానేన అమృతం జ్ఞానం తేన ముఖ్యంతి జంతవ జ్ఞానేన తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషాం ఆదిత్యవద్జ్ఞానం ప్రకాశేతి తత్పరం తద్బుద్ధయః తదత్మానస్తనిష్టాస్తత్పరాయణాః గచ్చన్తి పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. ఈ కల్మషం అనేది జ్ఞానంతోనే పోతుంది తప్ప ఏ కల్మషము? శరీరం నేను అనుకునే కల్మషము, మనస్సు నేను అనుకునే కల్మషము, నేను అనుకునే కల్మషం అనేది కేవలం జ్ఞానం ద్వారానే పోతుంది తప్ప నువ్వు ఏమి చేసినా అది పోదు. ఏం చేసినా అంటే ఏమేమో చేస్తుంది. దాని గురించి నాకు గొడవకి అలవబడి దూరవుతుంది అంటే. కాబట్టి చాలా సంతోషము. మన విజయలక్ష్మి, వనవాడ విజయలక్ష్మి అమ్మగారు మరి మనం అందరం మా వైకుంఠ ఏకాదశి సందర్భంగా అందరిని ఒక దగ్గర కూర్చుంది. గురువుల్ని, శిష్యుల్ని, భక్తుల్ని అందరినీ ఒక దగ్గర కూర్చుంది.
మరి మనం అందరం కూడా ఒకటే కోరిక, చచ్చిపోయిన తర్వాత ఏడిపోదాం అనుకొని లిస్ట్ రాసుకుని చచ్చిపోవాలని చెప్తున్నా. లేకపోతే పశు జన్మది వేరే ఏమి లేదనమాట. తప్పకుండా మీరు లిస్ట్ రాసుకోండి. ఈ 14 లోకాలలో ఏ లోకానికి పోవాలనుకున్నారు, ఏ లోకానికి పోవాలంటే ఏం చేయాలని గురు దగ్గర ఉంది. దానికి అనుకూలమైనటువంటి కర్మ చేసి తరించాలని కోరుకుంటూ ఇప్పుడు శ్రీమద్ భగవద్గీత జ్ఞానయజ్ఞం 533వ